విశాఖ ఉక్కు ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించి నేటికి 34 సంవత్సరాలు. 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభించిన ప్లాంటు మేము 120%తో దీన్ని అభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళి ఉత్పత్తి చేసి వేలాది కోట్ల లాభాలు ఆర్జించడం జరిగింది. అయితే 2005లో అప్పటి ప్రభుత్వాలు దేశ ఉక్కు అవసరాలకు సరిపడా 7.3 మిలియన్ టన్నులకి దీన్ని విస్తరించమని చెప్పారు. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మా దగ్గర ఉన్న మిగిలిన నిధులతో పాటు అప్పు 20,000 కోట్లు సుమారుగా అప్పు చేసి ఈ ప్లాంట్ను విస్తరించడం జరిగింది. అయితే ఈ విస్తరణలో భాగంగా జరిగిన 4.3 మిలియన్ల తాలూకు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ రోజు అందుకోలేకపోయాము. దానికి ముఖ్య కారణం మాకు వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడం. ఇవాటి రోజున కేవలం 4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మాత్రమే నడుస్తుంది. అంటే ఇంచుమించు దగ్గర 15,000 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఐడియల్గా ఉంది. సో మేము అందరం కోరేది ఏంటంటే ఉక్కు అధికారుల సంఘం తరఫున, ఉద్యోగుల తరఫున మేము కోరేది మాకు కావాల్సిన రా మెటీరియల్ని అలాగే వర్కింగ్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇమ్మీడియట్ గా మాకు 3,000 కోట్ల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ప్రిఫరెన్షియల్ షేర్ రూపంలో ఇంతకుముందు వాజ్పేయి గారు అలాగే పివి నరసింహారావు గారు ఇచ్చిన విధంగా మాకు ఆర్థిక సాయం చేయమని కోరుతున్నాము. ఇమ్మీడియట్ గా ఈ ఆర్థిక సాయం చేసినట్లయితే మేము 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే చేరుకోగలుగుతాము. అలాగే దీర్ఘకాలిక అంటే మాకు ఇనుప గనులు లేనందువల్ల ఆ ఇనుప గనుల సమస్యని అధిగమించాలంటే సెయిల్లో విలీనం ఒక్కటే మార్గం. ఇది 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ కాబట్టి దీన్ని చౌకగా అమ్మేసే బదులు సెయిల్ను కూడా 1,10,000 కోట్ల రూపాయల సామర్థ్యంతో విస్తరిస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఆల్రెడీ దానికి అప్రూవల్ ఇచ్చింది. వాళ్ళకి చూస్తే రౌర్కెల్లాలో భూమి లేదు, బిలాయిలో భూమి లేదు, బొకారో అనేది దేశంలో చాలా కార్నర్లో ఉంది. కాబట్టి విశాఖ ఉక్కులో ఉన్న అందుబాటులో ఉన్న భూములతో ఇది 20 మిలియన్ టన్నుల సామర్థ్యం వరకు దీన్ని పెంచుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయటం ద్వారా సెయిల్ తాలూకు ఉత్పత్తి సామర్థ్యం ఇమ్మీడియట్ గా ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకొక 6 మిలియన్ టన్నులు పెరుగుతుంది. అలాగే నగర్నార్ స్టీల్ ప్లాంట్ 3 మిలియన్ టన్నుల ఆధునిక కర్మాగారం, అది కూడా కేవలం 1 మిలియన్ టన్ను ఉత్పత్తి మాత్రమే చేయగలుగుతుంది. ఆ ప్లాంట్ని ఈ ప్లాంట్ని సెయిల్తో కనుక మెజర్ చేయగలిగితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 25-26 ఆర్థిక సంవత్సరానికే కేంద్రం నిర్దేశించిన 10 మిలియన్ టన్నుల విస్తరణ సెయిల్కి అవుతుంది. అలాగే దీని ద్వారా ఈ విలీనం ద్వారా సెయిల్కి ఇంచుమించు 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు కూడా మిగులుతాయి. ఆ మిగిలిన 50-60,000 కోట్లతో విశాఖ ఉక్కుని విస్తరించవచ్చు. అలాగే బయ్యారం, కడప లాంటి కర్మాగారం స్థాపించవచ్చు. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా విలీనం ప్రతిపాదనని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ ఆర్థిక సంవత్సరంలోనే విలీనం చేయాలని చెప్పి ఉక్కు అధికారుల సంఘం తరపునే కాకుండా నేషనల్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ తరపున అంటే ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థల తరపున స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎండిసి, మాయిల్ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల అధికారుల సంఘం తరపున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో కూడా దీనికి అనుగుణంగా ఆల్రెడీ తీర్మానం చేయటం జరిగింది. అది అందరికీ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ఉక్కులో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ విలీనం చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని ఇమ్మీడియట్ గా తక్షణ సహాయంతో పాటు సెయిల్లో విలీనానికి కూడా మార్గం సుగమం చేయాలని, ఆ ప్రకటన వెంటనే రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని మేము కోరుతున్నాము.